ఎలా అనిపించింది ట్రైలర్? ఒక్కసారి టీం తమ్ముడు అందరికీ ఒక్క వేసుకుందామా? గట్టిగా క్లాప్స్. అండ్ ఫైనల్గా ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు పవర్ఫుల్ ప్యాక్డ్ ట్రైలర్తో శ్రీరామ్ వేణు గారు, శిరీష్ గారు, రాజు గారు మన ముందుకి ట్రైలర్ని తెచ్చేశారు. అండ్ July 4th ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటి అంటే కళ్యాణ్ గారి తమ్ముడు కూడా జూలైలోనే రిలీజ్ అవ్వడం ఇంకొక విశేషం. July 15th తమ్ముడు సినిమా రిలీజ్ అయితే July 4th ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ యాక్షన్ సీన్స్ కానీ, స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువల్స్ కానీ, అండ్ ఆ డైలాగ్స్ కానీ, ప్రేమతో చెప్తే ఎవరు వినరు, కానీ వైలెన్స్తో చెప్తే అందరూ వింటారు. అండ్ అలానే మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క. అదే నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తారా డైలాగ్? విన్నారా? నాతో పాటు చెప్తారా మీరు? నీకు తెలుసా డైలాగ్? ఇందులో డైలాగ్ విన్నావా? చూసావా ట్రైలర్? చూసావా? నాకు అర్థమైంది నువ్వు ఫుల్ ఇంకా ఫస్ట్ టైం కనిపిస్తున్న స్క్రీన్లో అని చెప్పి ఫుల్ యాక్టివ్గా ఉన్నావు కదా. అండ్ పాప ఈజ్ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి. అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలానే సప్తమి గౌడ గారికి హార్డియస్ట్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ లయ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు, పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారని అర్థమైపోయింది మాకు. అండ్ నితిన్ గారు తమ్ముడు అన్న టైటిల్తో రావడం కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ పండగనే చెప్పాలి. అండ్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నామంటూ బ్లాక్ బస్టర్స్తో మొదలుపెట్టి 2025 సంక్రాంతికి అండ్ ఇప్పుడు మళ్ళీ అదే కోవలో హిట్ పంజాలో మరొక సినిమాతో రాబోతున్నారు. అండ్ ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఆర్ మోస్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ ప్రవీణ్ పూడి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ DOP గుహన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అండ్ వీళ్ళ కాంబినేషన్లో ఆర్యా చూసాం, అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చూసాం. అండ్ అలానే ఇందులో యాక్ట్ చేసినటువంటి శ్రీరామ్ దీత్యాని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ మోస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. MCA తర్వాత, వకీల్ సాబ్ తర్వాత ఇప్పుడు మరొక బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అయిపోయినటువంటి ఆ డైరెక్టర్. And now let me invite Swasika Garu on stage, please. And now let me invite our beautiful Saptami Gowda Garni Vedik మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our forever favorite, our beautiful, gorgeous Laya గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, సో హీరో గారు రావడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈలోపు మనం స్పీచెస్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్రవీణ్ పూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఇస్ షేప్డ్ అప్ అండి. ఇట్ గివ్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ద ప్రజెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్. శ్రీరామ్ వేణు గారు చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ద ప్రజెంటేషన్, అండ్ డెఫినెట్లీగా ఇట్ గివ్స్ యూ ద వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ గివ్స్ ద ఫిల్మ్. సో నితిన్ గారు అండ్ లయ గారు and Saptami Gaudam garu, everyone, thank you so much, and we worked so hard. Definitely the film will get the confidently hit. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గుహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. శ్రీరామ్ వేణు గారు వరుసగా ఆయన చేసిన ఫిలిమ్స్లో ఇట్స్ వెరీ ఒక సర్ప్రైజింగ్ ఫిలిం అనమాట. MCA నుంచి వీఆర్ సీయింగ్ for a different kind of films. Now Vakil Sab tarvata now he has come with in the subject complete Sriram Venu garu film meeku ఇది surprise గా ఉంటుంది in the film. And now ఇప్పుడు ట్రైలర్ చూసాం మనం. ఐ థింక్ ఇంకా ఫిలింతో పాటు ఇంకా ఎక్కువ మాట్లాడాలి. దిస్ ఫిలిం షుడ్ రీచ్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దీత్యాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీత్య, నీ క్యారెక్టర్ పేరు చెప్పి ఎట్లా అనిపించింది, ఫస్ట్ సినిమా కదా, అలా చెప్పు, ఓకేనా?
నా క్యారెక్టర్ పేరు దిత్య. అలాగే ఈ వీళ్ళందరితో ఉంటూ చాలా ఫన్గా అనిపిస్తుంది షూటింగ్ వీళ్ళతో ఉంటే. అందరూ చాలా బాగా ఆడిపించి బాగా చూసుకుంటారు. కానీ సీన్లోకి చేయాల్సిందే అంతే. చాక్లెట్లు ఎవరు ఇవ్వలేదు. చూసుకోవడం అంటే చాక్లెట్లు ఇవ్వడం కాదు, ఆడుకోవడం, బాగా చూసుకోవడం, చక్కగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తే బాగా చూసుకున్నట్టే లెక్క. థ్యాంక్ యూ. సినిమా గురించి చెప్పు నాన్న. నితిన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది చెప్పు. కాదు, టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో చాలా బాగా చెప్పావు కదా, లేదు నేను చెప్పినందుకే ట్రైలర్ లాంచ్ చేస్తున్నారని చాలా బాగా మాట్లాడావు కదా అందులో. సో అలా చెప్పు, నితిన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే అది ఇంకా ఫన్ అనమాట. హియర్ వి వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ నితిన్ గారు. ఒక భీష్మ, ఒక జయం, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్లుతో మన అందరినీ అలరించి ఇప్పుడు తమ్ముడు అంటూ మన అందరికీ ఇష్టమైన టైటిల్తో పలకరించబోతున్నటువంటి నితిన్ గారు ఈజ్ హియర్. హార్డియస్ట్ వెల్కమ్ నితిన్ గారు. సో గుడ్ టు సీ యూ. And a group picture for media. Sir, group picture for media, photo up. Yeah. Nitin garu middle. నాన్న నీ స్పీచ్ కంటిన్యూ చేయి. నితిన్ గారి దగ్గర ఆపేసావు. చెప్పు, నితిన్ గారు వచ్చారు కదా ఇప్పుడు. నితిన్ గారితో ఇంకా ఫన్ అంటే చాలా బాగా ఆడుకుంటారు, చాలా ఫన్నీగా ఉంటారు, చాలా ఫన్నీ పర్సన్. అలాగే చాలా మంచి కైండ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అండ్ ఇప్పుడు మా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, ఆయన డైలాగ్ చెప్పిన ట్రెండింగే, స్టెప్ వేసిన ట్రెండింగే, సినిమా ప్రొడ్యూస్ చేసిన ట్రెండింగే. అండ్ ఇప్పుడు మా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే, అయితే ఇప్పటివరకు అబ్బాయిలు మాట్లాడారు కాబట్టి స్వసిక గారితో మాట్లాడిద్దాం. ఓకే ప్లీజ్ స్వసిక గారు, ఐ రిక్వెస్ట్ టు స్పీక్. మిడిల్కి రండి మా. ఓకే, అందరికీ నమస్కారం. ఒక తెలుగు వర్డ్ నాకు తెలుసు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ తెలుగు మూవీ. సో ఐఎమ్ వెరీ మచ్
happy and excited and very much tensed. So thank you so much for all of you. And I would like to thank Venu sir for giving me such a beautiful, great opportunity as a beginner. This character is like, yeah, you'll see on July 4th. So I'm so happy. And thank you, Dilraju sir, and working with all these great artists. So definitely this movie will be a visual treat for all of you. So I am also waiting for July 4th. So please support us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మొట్టమొదటిసారి మన టాలీవుడ్కి పరిచయం అవబోతున్నటువంటి మా సప్తమి గౌడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము డబ్డ్ వర్జన్స్ అన్నీ చూసేసాం మీ సినిమాలు. సో గుడ్ టు సీ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ తమ్ముడు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. And thanks to all the media for being here. This is my debut in Telugu and I'm really grateful Venu Sriram garu for trusting me and casting me in Tammudu. I think I was the first one to be cast for the movie and I'm really grateful for that. And this thanks to Ajneesh Loknath sir. This is my third cinema with Ajneesh sir as him being the music director. First was Kantara, next was Yuva, and now third one will be Tammudu. And he's always done a great job, and I'm sure you've all heard the background score today. And thanks to Guhan sir. The entire time that we worked in Araku, it was a wonderful time. I got to learn a lot from them, and from Venu sir also. And thanks to Dilraju sir, Shri sir, and Nitin sir. And I didn't get to work with everybody. You'll see why in the cinema on 4th of July. But it's a very different character. My character's name is Ratna. And my special thanks to a special friend of mine in the movie. His actual name is Danny. His original name you'll see in the cinema. It's part of me, that special character. And for that, I'd like to thank Zippy Equestrian in Bangalore for teaching me how to do that. And for, I hope it's come out very well in the cinema. And thanks to everybody. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన అందరి ఫేవరెట్ డైరెక్టర్ సార్ మిమ్మల్ని చూస్తే కాదు సార్, మీ తర్వాత ఏం మాట్లాడతారు ఆవిడ. మిమ్మల్ని చూస్తే అర్జెంటుగా మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి చెప్పాలనిపిస్తుంది సార్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని. సో అలా చేసిన తక్కువ సినిమాలైనా అన్ని బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఉంటారు ఈయన. సో ఇప్పుడు తమ్ముడు అంటూ July 4th మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. చాలా ఆనందంగా ఉంది, ప్లీజ్. Thank you, Andy. Thanks for the media for coming. And thanks for the reviews and what all you gave from the morning. ఇదే సినిమా ఇంకేదే అంటే ట్రైలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూస్ అండ్ ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. అంటే నేను మాట్లాడాలనుకుంది స్క్రీన్ మీద ఉంది, మీరు మాట్లాడితే నేను వింటాను. థ్యాంక్ యూ అండి. సార్ ఏంటి సార్ ఒక్క సెకండ్ Q&Aలో మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక అక్క పాత్రలో డీప్ ఎమోషన్తో అండ్ డీప్ కంటెంట్తో రాబోతున్నారు ఆవిడ. హియర్ వీ హ్యావ్ లయా గారు టు స్పీక్. కంగ్రాచులేషన్స్ మ్యామ్, అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్, ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేడుకకి అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 20 years అయింది నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి. సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఎన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే ఈ రోల్స్లో మళ్ళీ అదే కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు, ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు
మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెము అదే సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకేంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదో కూడా, సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండి, అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి, సో అక్కడ 2 days కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నించుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికే. సో ఆయనకి నా స్పెషల్ ధన్యవాదాలు. అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి, ఒక గ్రేట్ ఆర్టిస్టులని కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బ్యానర్లోంచి నేను మళ్ళీ, ఇది నా మొదటి మూవీ అని అనుకుంటున్నాను, నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్ తమ్ముడు నితిన్ గారు ఈజ్ వెరీ అంటే ఆయన చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్. నేను ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టీం అందరికీ నా కృతజ్ఞతలు, ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా ఇన్లాస్, అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ నించుని ఉండేదాన్ని కాదు. ఎంతో సపోర్ట్ 2 years నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నించోడానికి వాళ్ళు ప్రాబబ్లీ చూస్తూ ఉండుంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి. అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అనడం, అవునా అని ఒకసారి అనుకున్నవి ఉన్నా కూడా అవును కదా అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటైపోయి, ఇప్పుడు ఏంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది కంబ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కంబ్యాక్ రీఎంట్రీ అనడం కంటే నా కొత్త జర్నీ, అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి, అలాగే అంటే మనము ఏమేమి వదిలేసామో, అంటే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ, లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ, అంటే ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ, లేకపోతే అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీ విషెస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ట్రైలర్ చూసారు, మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను, మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. సో చాలా మాట్లాడాలని ఉన్నా, ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతాను. సో కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లయ గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మీరు ఏజ్ రివర్సింగ్లో అవుతున్నట్టున్నారు, అక్కడ 20 years బ్యాక్ ఆగిపోయారు. సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ ఇప్పుడు మా మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికి నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని. ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమైంటుంది. డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని. సో దాన్ని వేణు రెడీ చేశాడు. అంటే ఒక ఎంసీఏ, ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 2021 ఏప్రిల్ 9th వకీల్ సాబ్. సో 4 years ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము. సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు. తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా. సార్ దీనికి రిఫరెన్స్ లేదు. ఓకే, సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రేపు సినిమాకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా అంటే అంత సౌండ్ సైడు విజువల్ సైడు. అంటే ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముద్దుల మావేలాగా ఉంటుందా ముద్దుల మేనుల్లాగా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఈ సినిమా ఈజ్ టోటలీ డిఫరెంట్ జోనర్. ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించిన చిన్న సోల్ స్టోరీలో ఉంటుంది కానీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ ఫిలిం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో నితిన్, ఇందాక లయా గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. అలాగే మనకు అర్థమైతే లయా గారు ఈజ్ ఎ రీఎంట్రీ, మళ్ళీ వచ్చేసానని చెప్పారు. ఎస్, ఈ సినిమాకి నితిన్కి సరి అయిన సిస్టర్ కావాలి ఈ సినిమా ఈ స్టోరీ అనుకున్నప్పుడు. చాలామంది తర్వాత లయ గారు యుఎస్లో ఉన్నారు, ప్రాక్టికల్గా జరగదా అని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం. అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీయే, అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి. సో లయ గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కంబ్యాక్ రావడం వెల్కమ్ అండి. ఈ సినిమా తర్వాత కూడా ఎందుకంటే మీ స్వయంవరం సినిమాలో ఎప్పుడు సాంగ్ మేము హమ్ చేస్తూనే ఉంటాం కీరవాణి రాగంలో అని. ఇందాక మీరు అన్నారు కదా, మేము కూడా అప్పుడు సినిమా ఫీల్డ్లోకి అప్పుడప్పుడు వచ్చాను. సో అలా సో లయా గారికి మళ్ళీ రీఎంట్రీ. సో కాంతారా తర్వాత వేణు అంటే ఈ సినిమాని డిజైన్ చేసుకున్నప్పుడే డిఫరెంట్గానే అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి కావాల్సిన అన్ని పాత్రల్ని డిఫరెంట్గానే చూసి సెలెక్ట్ చేసుకుని అలాగే కాంతారా తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం. నితిన్, ఎస్ తమ్ముడు నితిన్ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ ఫిలిం నితిన్కి ఇప్పుడు. సో ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న మీడియా మిత్రులు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చిన మార్నింగ్ నుంచి మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మెసేజ్లు వస్తున్న దాన్ని బట్టి ఎస్ తమ్ముడు డెఫినెట్గా July 4th ప్రేక్షకులకి రీచ్ అవ్వటానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. సో ఇక అల్టిమేట్ July 4th కోసం వెయిట్ చేయాల్సిందే. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ పోతే ఇప్పుడు మనందరికీ తెలుసు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి అలాగే మీడియా మిత్రులకి కూడా. అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీ దానికి 1కి 4 సార్లు దప్పు పట్టుకొని వాయిస్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా లేరు. సో వీలైనంత వాయించండి. మీకు ట్రైలర్ నచ్చింది కాబట్టి రేపు సినిమా నచ్చితే కూడా July 4th రోజు మీరు వాయిస్తేనే మళ్ళీ ఈవినింగ్ నుంచి థియేటర్స్ ఫుల్స్ అవుతాయి. సో ట్రెండ్ మారుతూ ఉంది. అలాగే కొన్ని అంటే ఖచ్చితంగా జెన్యున్గా ఉండాల్సిన సిచ్యువేషన్సే ఫామ్ అవుతున్నాయి. ఒక మంచి సినిమాని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని థియేటర్కి రప్పించి వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తున్నాం. లాస్ట్ 6 monthsలో ఓన్లీ 4 to 5 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాం. సో డెఫినెట్గా మా వంతుగా డైరెక్టర్, హీరో అండ్ టీమ్
అందరు కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలాగే తయారు చేశారు. సో డెఫినెట్గా జూలై 4th మంచి కాంటెంట్తోనే వస్తున్నాం. మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది. మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి. అవసరం బాగా వాయించండి, బాగా సౌండ్ చేయండి అని అవసరం. సినిమా ఇండస్ట్రీకి అవసరం. మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం. అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి. అంటే ఈ ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది. దిస్ ఎ బిగ్, నా 22 years కెరియర్లో ఇది ఒక బిగ్, అది క్వశ్చన్ కావచ్చు, నాకు ఆన్సర్ కావచ్చు. ఈ సినిమా చేస్తూ వెళ్తున్నాము, డిలే టెక్నికల్ దానివల్ల డిలే అవుతుంది. వేణు ఒకరోజు వచ్చి, ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే, సార్ మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా, సౌండు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, బాగా తీయాలి సార్ అని. సరే కరెక్టే, ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా, మరి దీనికి ఎలా అంటే నా 22 yearsలో అదొక నాకు సర్ప్రైజ్ మూమెంట్. సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను, రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి, సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని. అంటే థ్యాంక్ యూ వేణు. అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం. వేణుది అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా, నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే, అంకుల్ మీరు ఏం పంపించాలనుకుంటారో అంతే పంపించండి, నేను రెమ్యునరేషన్ గురించి పెద్ద ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ నితిన్. అంటే ఇది ఎగ్జాంపుల్. ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి. సక్సెస్ వచ్చినప్పుడు అందరు రెమ్యునరేషన్లు పెరుగుతాయి. ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు. సో నా హీరోకి, నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాను, నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి. సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి. అందరు టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మళ్ళీ నా డైరెక్టర్కి, నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే ఈ సినిమా క్వాలిటీ కావాలని కోరుకున్నప్పుడు ఆ క్వాలిటీ కోసం మీరు ఇచ్చిన టైం, వాళ్ళు కూడా టైం ఇచ్చారు. ఇప్పుడు వేణు 4 సంవత్సరాలు ఇచ్చాడు ఓ డైరెక్టర్గా. సో అలా ఈ తమ్ముడికి తయారవ్వడానికి రీజన్. సో జూలై 4th ఒక మంచి కాంటెంట్తో వస్తున్నాం. అలాగే చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు చెప్పాల్సిందే. యూట్యూబ్లో రిలీజ్ చేశాము, అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒరిజినల్, ప్రేక్షకులు చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్ టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను. కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి, ఇప్పుడు Q&A అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు. ఇలాంటి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు. ఇవి కదా మీరు Q&Aలో ఫాల్సీ ఆపాలి. ఫాల్స్కి వెళ్తున్నాయి ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్దీ తయారవ్వాలండి. నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్. జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే, ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసాము, ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి? సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నా. నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం. విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్? మంచి విషయం ఉన్న సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, తీసాం, నచ్చింది కాబట్టే ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా. సో ఒక కోట్ అనే సినిమా వచ్చింది, నాని ప్రొడ్యూస్ చేస్తే కొత్త వాళ్ళతో అందరితో పెడితే సూపర్ హిట్ అయింది. సో కాంటెంట్ మనం రీచ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ సూపర్ హిట్ అవుద్దని 2025లో మనకు ప్రూవ్ అయింది. సో కాంటెంట్లో కష్టపడదాం, కాంటెంట్తో రీచ్ చేద్దాం అన్ని సినిమాల్ని. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈజ్ నంబర్ 1.
నో డౌట్ ఈ వల్ల ఇండియాలో నంబర్ 1లో ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే మేమందరం కష్టపడాలి. మా డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరం మేము కష్టపడి మంచి సినిమా డెలివరీ ఇస్తే ప్రేక్షకులు రెడీగా ఉంటారు. సేమ్ టైం ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మాతో పాటు మీడియా మిత్రులు చాలా అవసరం. మంచి సినిమాని కాంటెంట్ బాగున్నప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను కదా, దప్పు పట్టుకొని 1కి 4 సార్లు వాయించాల్సిన టైం వచ్చింది. వాయిస్తే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ హీరో నితిన్ గారు జైగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. తమ్ముడు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ నా లాస్ట్ టైం గురించి చాలా ఎక్కువ మాట్లాడాను. సో ఈసారి సేమ్ మాట్లాడను, తక్కువ మాట్లాడతా. సో జూలై 4th సినిమా మాట్లాడుతుంది. సో సినిమా గురించి పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్. ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా వేణు శ్రీరామ్ గారు. మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు. అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ద ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అంతా. సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ గింతుతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ లయ గారు, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా. మీ లేకుంటే సినిమా లేదు. యు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ సప్తమి గారు, వెల్కమ్ టు తెలుగు సినిమా మళ్ళీ. ఈ సినిమాలో ఐ థింక్ నా కెరీర్లో నాకు ఇది నా ఫస్ట్ సినిమా అనుకుంటా విత్ అవుదా. ఓకే సరే, లీవ్ టు ద సరే, జూలై 4 చూసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ అచీవ్ మచ్ సక్సెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ శశిక, దీన్ని చూడడానికి ఇలా ఉంటుంది. సినిమాలో అయితే అసలు ఈ కాంటిన్ లైక్ మీరు అసలు గుర్తుపట్టలేరు. అంత డేంజరస్గా, అంత వైలెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్ సినిమాలో. బట్ ఈస్ వెరీ సాఫ్ట్ హార్ట్ పర్సన్. సో వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇవాళ ఈ విజువల్స్ ఇంత బాగా వచ్చాయంటే దానికి కారణం మా గుహన్ గారు. అసలు దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ దట్ ఈజీ టు మేక్. చాలా కష్టపడ్డారు ద టీమ్, ద కోర్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. అండ్ అజరీష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బీజిఎం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ ఏమంటారు, సారీ మై ఎడిటర్ ప్రవీణ్, నాకు ఇష్టం నా బాగా క్లోజ్. దాని నీ కట్ సినిమాలో చాలా బాగుంది. ద ట్రైలర్ కట్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ ఈ బ్యానర్ మా అంకుల్ దిల్ రాజు గారు. ఈ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది విత్ దిల్తోనే. సో అక్కడ నుంచి మా బాండ్ ఉంది. ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి 2002 స్టార్ట్ అయింది. ఆ టైంకి దట్ బడ్జెట్ వాజ్ వెరీ హ్యూజ్. నాకు గుర్తుంది ఆ రోజుల్లో ఉట్టి ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి వి స్పెండ్ సమ్ 50-60 lakhs ఆ రోజుల్లో. సో గుర్తుంది. సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద. అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం, అది మంచి సినిమా. ఓకే, మేము అనుకున్న అజిల్ రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనున్న నా లాస్ట్ 3 సినిమా ఆడలేదు. దాని మీద అసలు ఈ బడ్జెట్ ఇస్ మై హైయెస్ట్, నా కెరీర్లో ఇది నా హైయెస్ట్ బడ్జెట్. మళ్ళీ నన్ను నమ్మ ఆర్ మా డైరెక్టర్ నమ్మ, ఈ స్క్రిప్ట్ నమ్మి మళ్ళీ మీరు అంత పెట్టారు అంకుల్. సో డెఫినెట్లీ జూలై 4th వీ ఆల్ షుడ్ సీ గుడ్ రిజల్ట్స్, గ్రేట్ రిజల్ట్స్. సో ఇంకా అండి, సీ యూ ఆల్ ఆన్ జూలై 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేణు టెక్నీషియన్స్ గురించి నేను మాట్లాడడం మర్చిపోయాను. అందరు మా పాత వాళ్ళే, ప్రవీణ్ అండ్ గుహన్ అందరు మా కంపెనీలో చేసిన వాళ్ళే. అలాగే అజనీష్ సౌండ్ చూశారు. సో కాంతార తర్వాత అజనీష్ పాన్ ఇండియాలో గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది అద్భుతంగా చేశాడు. సో వేణు ఆల్ టెక్నీషియన్స్తో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అందరు బెండ్ తీశాడు. అందుకే అది వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Q&Aలో వెళ్ళినప్పుడు కూడా అందరికీ మై రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ ఓన్లీ అబౌట్ తమ్ముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారిని ఏదైనా 2 కాంట్రవర్సీ అడిగితే వైరల్ అవుతుంది. అంటే అన్న యూట్యూబ్ గతంలో నిజమన్నట్ట, గతంలో మిలియన్స్ అయితే పుష్ చేసి నిజమన్నట్ట. సార్ రాజు గారు వచ్చారు ఏం లేదు, కొంచెం సరదా చేద్దామని అంతే.
నేను సరదాగా తీసుకుంటాను సార్, ఏదండి? నేను సరదాగా తీసుకుంటాను. సార్ రాజుగారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీడియా Q&Aలో ఈ క్వశ్చన్ కదా అడగాలి, ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ కలెక్షన్స్, సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్, ఇలాంటివి కదా అడగాలని. ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం అనుకోండి, నా క్వశ్చన్ అవనండి. సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, ఏమంటే దీనికి 10 మిలియన్లు వచ్చాయి, 5 మిలియన్లు వచ్చాయి, ఇది కొన్నారా చేశారా, కొన్నారు నాకు తెలిసిందని అడిగాను అనుకోండి, మొన్నటి మీ హ్యాండిల్లో, అంటే మీరంటే మీరు కాదు, ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది, ఏమని మేము కొనలేదు, దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని. సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాని అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు. ఒక్క నిమిషం, మేము నిజంగా కరెక్ట్గా అడిగితే మీరు చెప్పలేరు. ఒక్క నిమిషం అండి మూర్తి గారు, గతం గతహ, ఓకే, ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్దాం. ఓకే, వెరీ గుడ్. మీరు చేసిన ఇనిషియేట్ బాగుంది. ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్, నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి, మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది, అది నా ఫీలింగ్. పేరుకేమో అక్కడ 10 మిలియన్స్ ఉంటున్నాయి, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు, వై అనేది నా క్వశ్చన్. అంటే అక్కడే అర్థం, అంటే బాధేస్తుంది. అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు, జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక 6 మంత్స్లో సెటరేట్ అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొనడం ఆఫ్ చేసేసారు, వ్యూస్ కొనడం ఆపేశారు. మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టప్పుడు మల్టీ స్టార్ ఫిలిం తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓడింగ్ సద్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు. మల్టీ స్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరని ఏం లేదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోల పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు, సార్ ఇది చేయకుండా అయిపోద్ది. ఈరోజు అలా లేదుగో, వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు, వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. సో మై రిక్వెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది, మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్ నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్, దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు. వేణుగారు సార్, 4 ఏళ్ళు సార్ మీ సినిమా చూసి, మీరు గ్యాప్ ఎప్పుడు సినిమా చూసినా ఏ రోజు మీరు నిరాశపరచలేదు, ఏ కంటెంట్తో వచ్చినా కూడా మీరు ఎవరిని కూడా జెన్యున్గానే చేసుకుంటూ వచ్చారు. సో అంటే రాజుగారు ఇందాక మాట్లాడితే ఏమన్నారంటే దీనికి రిఫరెన్స్ లేదు అన్నారు ఈ సినిమాకి, అది ఎంతవరకు కరెక్ట్? అంటే రిఫరెన్స్ అంటే నేను ఇది ఏదో దీనికి మూల సినిమా ఉంది ఇంకో కథ ఉందని కాదు, నేను ఇది ఈ టైప్ ఆఫ్ జానర్ సినిమా రాలేదా అని అంటే నేను ఫస్ట్ కరెక్ట్ చేస్తానండి. అంటే దీనికి 4 years పట్టలేదు. ఓకే, నేను చెప్పింది ఈ సినిమా 4 years అని కాదు, సినిమాకి గ్యాప్ 4 years వచ్చింది కానీ ఈ సినిమాకి 4 years పట్టలేదు. ఓకే, నేను ఏంటంటే వకీల్ సాబ్ తర్వాత అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక 1 year నేను ఐకాన్ స్పెండ్ చేశాను. తర్వాత నేను ఇది రాశాను. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్. ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు ప్రొద్దున ఈ సినిమా సక్సెస్ అవుతండి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా, ఇది ఏదన్నా బాగలేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈజ్ మైండ్, ఫాల్ట్ ఈజ్ మైండ్. ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి, రాజు గారికి, గుహన్ గారికి వీళ్ళందరికీ ఇవ్వండి. షీఈ్ ఫ్రమ్ కేరళ అండి. అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే 8 months అని పట్టుకొచ్చామండి, 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే, సో ఇది రేపు ప్రొద్దున వీళ్ళందరికీ వెళ్తుందండి. మూర్తి గారు, ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి. నేను అందుకొరకు మాట్లాడలేదు, తర్వాత ఇది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను. ఓకే, సో కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే మీకు తెలుసండి యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు. ఎందుకంటే అంటే ఇది అన్నీ కూడుతున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది. సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి, చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి, డేట్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా యూ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని, తను కూడా ఫాస్ట్గా ఒక 2 movies ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేసాము. సో చిన్న అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్, 100% అయింది. సో థ్యాంక్ యూ అండి, నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు. అండ్ రాజు గారు చెప్పినప్పుడు ఏంటంటే సార్, అంటే
అలా అని కాదు, అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్ ఇది తెలుగులో అలా రాలేదు, దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు. కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి. ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి. అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే. డెఫినెట్గా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటామంటే సార్, తక్కువ ఉన్నదాన్ని వాడు మంచోడు రా, వాడు ఒక్కడే మంచోడు రా అంటాం. అంటే వాడు ఒక్కడే మంచోడు అనండి కాదు కదా, మూర్తి గారు టాప్ ఇప్పుడు అంటారు కదా, అంటే మూర్తి గారు అని కాదు, మూర్తి గారితో ఇంకా చాలా చాలా సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలా ఒక అంటే కొల్లుక్యాలుగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి. రేపు ప్రొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ఏదైనా నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఏది వకీల్ సాబ్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక రిలేషన్షిప్ అండర్ గ్రౌండ్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాం సార్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏమని చెప్తారా? అసలు ఆ అడగండి. కథ ఏమైంది? ఆ కథ ఓన్లీ ఏమైంది? తమ్ముడు నేను ఒప్పుకోను. ఒకటి చెప్పరు సార్. ఆ కథ అలాగే ఉందా ఏంటి సార్? ఆ కథ అలాగే ఉందా? నేను ఒప్పుకోను. ప్రొడ్యూసర్గా నేను ఒప్పుకోను. మన ఇద్దరు ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్, మన ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఆ కథ అలాగే ఉంది కదా సార్ తర్వాత తర్వాత మాట్లాడదాం సార్. మీరు అయిన్ టు అయిన్ ఆడుకున్నప్పుడు అంటే ఆడుకోండి. జనాల్లో అలా కాదు సార్. ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతున్నారంటే అదే కదా ఇదే అని అడుగుతున్నారు. కాదు సార్ అదే అడగండి మీరు. ఓకే అదే సార్ అడిగా. ఇది ఐకాన్ కథ కాదండి. అది ఓకే. ఇది ఐకాన్ కథ కాదండి. రాజు గారు సార్, రాజు గారు, నితిన్ గారు, రాజు గారు, నితిన్ గారు, యాక్చువల్లీ ఇది పవన్ గారి టైటిల్ కదా, సో అందులోనూ అన్న యొక్క గోల్ కోసం పవన్ గారు కష్టపడతాడు, విన్ అవుతాడు. ఇందులోనేమో మీరు మీ అక్క ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది, దానికోసం మీరు కష్టపడి విన్ అవుతారు. లైన్ ఈ ఆన్సర్కి నాకంటే బాగా మా డైరెక్టర్ గారు చెప్తారు. అడగండి సార్, అడగండి. పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్, అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా. సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్, ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది, ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది. అది మీకు అర్థమైంది, అదే అయితే అదే కరెక్ట్ సార్. అదేనండి, మీకు అదే ట్రైలర్లో అదే అర్థమైందంటే అదే కరెక్ట్. కాదు సంక్రాంతికి వస్తున్నాం, గిఫ్ట్లు ఇచ్చాము, తమ్ముడు స్టోరీ కూడా అలానే రివ్యూ మారి ట్రైలర్ చూసి ఇంకొక చెప్పారు అట్లా. అందుకే మీకు తమ్ముడు కథ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ ప్రొడ్యూసర్ గా గిఫ్ట్. రాజుగారు రాజుగారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్లో వస్తున్నాయి. అంటే వకీల్ సాబ్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్ దాని గురించి, ఎంసీఏ వదిన భూమిక, ఇందులో లయ గారి క్యారెక్టర్ మర్చిపోయా. ఓ మై ఫ్రెండ్ కూడా అదే. ఏంటి ఎందుకని అంటే అన్ని ఇలా సార్, ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది సార్. నా లైఫ్లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల. నా సినిమాలో ఎందుకు కూడా ఉండదు? నన్ను ఒక మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను. మా మదర్ అబాండెన్స్ లవ్ నేను రాయలేనండి. ఒక అక్క, ఒక చెల్లి, లేకపోతే ఒక మదరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక వైఫ్ లేకుండా నేను కథ రాయలేనండి. నేను ఈ క్యారెక్టర్స్ చుట్టే రాస్తాను. నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను, టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసిన అదే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్ని ఉన్నాయండి నా దగ్గర, నేను అవి పంచుకుంటాను. అయితే ఈ సినిమాలో ముగ్గురు డిఓపీలు మార్చడానికి ఏంటి సార్ రీజన్? ముగ్గురు డిఓపీలు మార్చడానికి కారణం ఏంటంటే సార్, ఓన్లీ టైం సార్. మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల ముగ్గురు డిఓపీస్ మాట్లాడారు. అదే ఒక క్వశ్చన్, ఆ సినిమా గురించి సార్ అడగాలి. దాంట్లో ఉన్నది మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు చేశారు అవన్నీ ఇప్పుడు ఎందుకు? సార్ నేను అందుకే తమ్ముడు గురించి అడగాలి అన్న. రాజుగారు ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జర్నీ ఏమో మీది, 22 ఇయర్స్ జర్నీ. అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు, ఎవరైనా సరే, మామూలు మేమైనా అంతే, మీరైనా అంతే. సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా వోకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు. ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయింది కారణం ఏంటి? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మీడియాలో అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా.
అంటే మనం అట్రాక్ట్ చేయడానికి, అది ఏం చేస్తున్నాము, అందరిని అట్రాక్ట్ చేయడానికి. మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా, అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుంది. నేను ఇందాక చెప్పిందే, మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు, ఇది రీచ్ అవుతుందా లేదా అని. మనం ఇచ్చేసి దాని వెనకాల అవి వేసుకుంటూ వెళ్తే, విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అడిగారు, అయ్యింది ఇది 10 million చూసారా అని. ఇప్పుడు ఏం చెప్పాలి, మా బ్రదర్ అడిగాడు ఒకరోజు, 10 million చూసారని. సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి, ఓహో ఇది ఎక్కడో ఒక చేంజ్ తీసుకోవాలా. ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా? రేపొద్దున్న మాకు మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది. అలాగే మీ టీమ్స్ మా వెనకాల పంపకండి సార్. ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది, ఇది బాగాలేదేమో, ఇది మార్చుకోలేమో, ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్గా చేసేస్తున్నారు. అది కాదు, మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు, మీరు వేరే సైడ్ లాగుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు, మీకేదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను. సినిమా వార్తలు వేరు, సినిమాల్ని మీకు గురించి ఏమండి, ఒక నిమిషం, మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాల్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని, సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుక్కున్నాం. లేదండి, మీరు చెప్పే టాపిక్ వేరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా, దాని వెనకాల పడొద్దని చెప్పి. అది అవును, ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక ఎవరన్నా నేనైతే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు. ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా అని రాశారుగా. అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు. విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా? మీ క్రెడిబిలిటీ లేదా? పడుతున్నారు అదే ప్రాబ్లం. మీ క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా. పడుతున్నారు. నేను ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మీలో కూడా ఉండాలి. జెన్యూనిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా. వేణుగారు బోత్ సైడ్ ఉంటుంది ఇది, కత్తి మీద సామిది. వేణుగారు వకీల్ సాబ్తో పవన్ కళ్యాణ్, సో ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమాని గారితో సినిమా చేశారు, నితిన్ గారితో. సో అటు గురువు ఇటు అభిమాని, సో ఇద్దరితో చేయడం, ఇద్దరు హీరోలు ఇద్దరితో చేయడం ఎలా అనిపించింది? కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్, ఒక అభిమానిగా నితిన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి ఫస్ట్. సో అభిమానులు అంటే అందరు అభిమానులే, హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, రివ్యూ రైటర్ అయినా, జర్నలిస్ట్ అయినా అభిమాని అండి. ఇట్ ఈస్ గ్రేట్ అండి. కాకపోతే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమానే అనుకుంటున్నారు. నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ ఐ హ్యావ్ ఒక 10-15 years జర్నీ ఉంది. ఒక సినిమాకి వెళ్ళే నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను, ఆవిడే మా వైఫ్. ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాను. అలా ఒక అసోసియేషన్ ఉంది. ఇట్ వాజ్ గ్లాడ్ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి, మేబీ నా వల్లే లేట్ అయింది. హీ వాజ్ వెరీ ఓపెన్. అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాతో సినిమా చేయి, నువ్వు కథ చేసుకో, నీకు ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి. అంటే విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్. నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి, అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి. నా షాట్ ఏది, నేను బాగుండాలి, నా డైలాగ్ నా మీదే ఉండాలి, సినిమా అంతా నా మీదే ఉండాలంటారు. ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో. అంటే ఇతను ఇన్సెక్యూర్ అవ్వడు. డార్లింగ్ నేను ఒక గంట ఆయనతో తీసుకుంటున్నానంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకుంటాడు. అంటే వేణు గారు, అంటే కళ్యాణ్ గారిని సంబంధించి ఏ సినిమా వచ్చినా, ఏ సీన్ వచ్చినా, ఏ డైలాగ్ వచ్చినా ఫ్యాన్స్లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడు అని పెట్టారు. సో టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ని ఎంతవరకు ఫీస్ట్ చేయబోతుంది? జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుందంట. యాక్చువల్గా నాకు ఇది తెలుసండి. అంటే ఐ వాజ్ వెయిటింగ్ దిస్ క్వశ్చన్ విల్ కమ్. చాలామంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొందరు అడిగే సార్, ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి. యాక్చువల్గా నితినే పెట్టమన్నాడా? నేను యాక్చువల్గా రాకన్నా ముందే ఒకరు అడిగారు, నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఎవరు అడిగారు. యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి. నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం? అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా, నోటబుల్ అయ్యేలాగానే పెడతాం. లేదా ఒక స్ట్రైకింగ్గా
ఒక ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు. నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి, వెరీ కల్యూకియల్గా మామూలుగా ఉండాలనుకుంటాను. ఒక్కొక్కరి ప్రకారం నేనేమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి ఈ టైటిల్ పెట్టానండి. ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవరు రారండి. ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు. అంటిల్ అన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు. జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం అని మాత్రం పెట్టలేదు. ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను. ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను కళ్యాణ్ గారి ఫ్యాన్, నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్, రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే. ఓకే, ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా, మనకు హక్కు ఉందిగా, అంతే కథ బరాబర్. కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం. రాజుగారు ఇప్పుడు రాజుగారు అండి, మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారు. అదే నేను అడగబోతున్నా. థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్లో రెండు ఆన్సర్లు ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు. ఓకే, అది ఓకే, ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా? ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద నేను కూడా అడిగేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునరేషన్? ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు రెమ్యునరేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్. అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాలబడి రెమ్యునరేషన్ మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే, సినిమా కాదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు, ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారా మీరు? అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి? హీరోలను అడిగే ధైర్యం ఉందా? దిల్ రాజుకు ఉంది. సూపర్. నితిన్ దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో ఏగానే జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఒక నిమిషం, దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరు హీరోలతో పనిచేసా, అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్ బ్యాడ్, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇద్దరు, ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి, లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమో సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాకే కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV9 వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను. ఇది మన అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసాం, మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ థంబ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు, లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు, కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇది సినిమా మీడియా, వీఆర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇది మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. థంబ్ లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి, ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి, జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని. నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్, దీనికి ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజుగారు అన్నారు, అలా కాదండి. యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి, ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి. ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను, ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజుగారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే, అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి
లాభాలు నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చిన. సార్ అందరూ ఉన్నారు కదంటే సార్, నాకు కావాలను ఇప్పుడు సార్ ఇప్పుడు మనకొక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు, ఉంటారు ఉండరు అని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా, ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా. ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు, రేపుడు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు. బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది? ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ 30 years ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే డిస్ట్రిబ్యూటర్లకు కూడా. పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చింది అనుకో పోద్ది. నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను? డిస్ట్రిబ్యూటర్గా అవన్నీ నేను చూసుకొని అమ్మో సినిమా చూడను చెయ్యను, ఇన్ని డబ్బులు కడుతున్నాను, మార్నింగ్ షో ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టండి, నేను వెళ్ళి సినిమా చూస్తే నాకు ఇది నచ్చలే, అందుకే లేదు నా కథ జడ్జిమెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యా. అంటే ఇదే రెడీ చేయండి, మీరు ఒకటి పెట్టి ఇవ్వండి. సార్ నితిన్ గారు సార్ అంటే సారీ అంటే నేను మిమ్మల్ని మీరు అడగొద్దని అడగట్లేదు, కానీ ఇక్కడ లయ గారు ఉన్నారు. ఇందాక చెప్పినా కదా వేణు, లయా గారిని అడిగితే వాళ్ళకి స్పైస్ ఏమి దొరుకుతుంది? నితిన్ గారు ట్రైలర్ చాలా బాగుంది, ఇంటెన్సివ్ ఉంది. నా 2 క్వశ్చన్స్. ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యునరేషన్స్ కాకుండా షేరింగ్, ఇది కంటిన్యూ చేస్తారు. మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా, ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్స్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో దానికి కారణం ఏంటి అంటారు? థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలామంది. ఫస్ట్ క్వశ్చన్ కాన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము, అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను. సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో సిన్స్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్, సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు నాకు. సో అది తెలుసు నాకు. అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ మోర్, నాకు అంత ఐడియా లేదు. థియేటర్లో ఆడే సినిమా ఓటీటీ ఎందుకు ఆడుతున్నాయి, ఓటీటీ ఆడే సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి, అవన్నీ హీల్ ఆన్సర్ దట్. అది మీకే తెలుసు, మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి? లయ గారు ఇక్కడ సో 20 years తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? ఆర్టిస్ట్లో కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు. యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి, మనుషులు అలాగే ఉన్నారు. ఇక్కడికి చాలామంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు, వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు. అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం, అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు. సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మాకు మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే రోజులు కూడా ఉన్నాయి. బట్ నాట్ దట్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి, బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది, ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్, అది చాలా బాగుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్. ఓకే రాజుగారు వెంకట్ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కానీ ఇస్తారు, రెండోసారి ఇవ్వకండి. రాజుగారు నువ్వు ఉన్నారు కదా, లయ గారిని అడుగుతున్నా సార్, ఒక్కటేసారి మైక్ తీసుకొని అడిగేయాలి. ఏం లేదండి, హీరోయిన్స్ అందరు కూడా సెకండ్ లక్ష్మి గారు. రాజుగారు సారీ ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ముందే చెప్తున్నా, అవుట్ ఆఫ్ తమ్ముడిని కాకుండా వేరే క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబడదు. నో అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. ఒక్క నిమిషం, అసలు సమస్య లేదు. ఫస్ట్ ఒక ఆల్రెడీ సినిమాలో ఉంది కదా మాట తప్పినా ఏదో రాశాడు, ఇది కూడా అంతే.
తమ్ముడు కాకుండా వేరే దానికి ఆన్సర్ లేదు. లేదు ఇండస్ట్రీ పెద్దగా మీరున్నారు అది కాబట్టి మళ్ళీ నేను ఆఫీస్కి ఒకటి రా, రేపు అడుగుతా. కెమెరా తీసుకొని ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడదాం. నాకు నా వల్ల తమ్ముడు సినిమాలకు వెళ్ళి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సప్తమి గౌడ యా యా లయ గారు, సప్తమి గౌడ ఈ తమ్ముడు స్టోరీ అంటే యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు, యుఎస్ వెళ్ళిపోయారు కదా. ఈ తమ్ముడు స్టోరీ చూస్తుంటే ఏజెన్సీ నేపథ్యంలో కొద్దిగా హార్డ్గా కనిపిస్తున్నది ఈ స్టోరీ. మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలుకి? సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి, కానీ ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది. నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అయితే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది కనిపిస్తుంది. సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సప్తమి గౌడ యా హియర్ మ్యామ్. నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు బేసికలీ అయ్యో నితిన్ గారిని అడగలేదండి, రాజు గారు వద్దన్నారు కదా ఇందాక. అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు, బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా. బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో నాదొక క్వశ్చన్, ఒక్క నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద సినిమాలు చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము మారారా, బలగం తీసాము మారారా? మారరు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి నెక్స్ట్ రాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసినవి ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ అది జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు చూడు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా, నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు, అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ 10 మిలియన్స్ 50 బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా? మీకు వాళ్ళు కొనే అంత డబ్బులు పెట్టి కొంటారు కదా వాళ్ళు. అస్సలు కొట్టదు. ఒరిజినల్గా స్టార్ట్ అవ్వండి, ఒరిజినలే నడుస్తుంది. వాళ్ళకు తెలుసు, అది వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? తెలుసు మరి అయిపోయింది కదా. అందరికి లోపల ఉన్న అందరికి ఓపెన్ సీక్రెట్ అది. ఒక్క నిమిషం, సప్తం నేను అడుగుతారంటే అడగనివ్వండి. సప్తం గారు, after how is your Kantara you experience accepted making your debut in Telugu? No, how is the experience? The lipi is same, I think the meaning is different, I think Kannada and Telugu. It was a very nice experience. I mean, I've irritated Karthik from the direction department a lot. I've asked him to send voice notes for every word, for every line, so that it's easy for me to practice all my lines before I go for shoot. Because I have this tendency, if I don't learn my lines, because the language is also a little different. And even though it's Telugu, the slang of the character is different. So for me, that was a little difficult. So I had to learn my lines before the shoot, and I've irritated Karthik a lot for that. But it was a very nice experience. I mean, shooting in Araku was very, very beautiful. Saptami. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక వేణు ఆయన పర్సనల్ లైఫ్లో చెప్పాడు కదా. ఈ సినిమాలో వీళ్ళ 6 లయ గారు అండ్ సప్తమి అండ్ ఈవిడ అండ్ డాటర్ అండ్ వర్ష, వీళ్ళ 5 చుట్టే హీరో చుట్టూ వీళ్ళు 5 ఉంటారు. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, సినిమా అంతా. అంటే ఆవిడ ఎక్స్ట్రాడినరీగా చేసింది. రేపు స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు అంటే డిఫరెంట్. లయ గారు
ఒక సిస్టర్గా డిఫరెంట్గా చేసింది. ఈవిడ క్యారెక్టర్ అయితే ఇక్కడ చూసేదానికి ఇందాక వేణు చెప్పినట్టు డిఫరెంట్, వర్ష డిఫరెంట్, ఇట్లా అందరి చుట్టూ ఒక కొత్తగా కనిపిస్తుంది. నితిన్ చుట్టూ వీళ్ళందరూ ఉంటారు. వేణుగారు, ఈ ట్రైలర్స్ కట్ చేసి 2 months అయిపోయింది, ఆల్మోస్ట్ 2-3 months అయిపోయింది కదా. 6 నెలలు అయింది. 6 నెలలు. సో ఇది సంక్రాంతికి వస్తుంది. 6 నెలలు సంక్రాంతిలో అప్పుడు యాడ్ చేద్దాం అనుకుని చేసిన ట్రైలర్. సో ఇన్ని రోజులు హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ రిలీజ్ తర్వాత మళ్ళీ రిలీజ్కి ముందు ఇంకో రిలీజ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు ఎవరో రాశారు, యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి. నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండే అండి. రాజుగారు అడిగారు టీజర్, నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి. తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి. ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది. నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఇలాంటి ప్రమోషన్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్. యాక్చువల్లీ లయ గారు వస్తున్నారు, వెల్కమ్ లయ గారు అని కానీ, సప్తమి గురించి కానీ, స్వసిక గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు. ఎందుకు వేయలేదని అంటే, నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి, అవి రిలీజ్ అవుతున్నాయి ముందు. ఐ డోంట్ వాంట్ టు కొలైడ్ మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిలిమ్స్. అందువరకు నేను చేయలేదు. ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను. రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తానన్నాను. నా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది. డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి. ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది. డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి. రాజుగారు సార్, నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో, రాబిన్ హుడ్ టైంలో రెండు రిలీజ్లు ఉన్నాయి. మ్యాడ్ 2 ఒకటి, రాబిన్ హుడ్ ఒకటి. 2 సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు. బట్ తమ్ముడికి ఒరిజినల్ ప్రైజెసే, నో ఇంక్రీజ్ ప్రైజెస్. వేణుగారు సార్, ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో అంటే ఎక్స్టెండ్గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ యాంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే నార్మల్ ప్రైస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజుగారు, ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియదు కానీ నాకు. బట్ దాని గురించే పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది నాకు తెలుసండి, మరి అదే కదా చెప్తున్నా. ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. నేను ఇందాక చెప్పింది అదే కదా. బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఆ ఒక సినిమా కానీ ఇంకో సినిమా, నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత, ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్. ఓకే, ఎన్ని వీలైతే ఆర్టికల్స్ దీని మీద రాయండి, మార్పు కావాలి అని. దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. వాళ్ళకి నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. డైరెక్టర్ గారు సార్, కంగ్రాట్స్ సార్. ఫస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సార్, ఈ సినిమా చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ఒక అక్క తమ్ముడు, ఒక మేనకోడలు, ఒక మామయ్య, వీళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీలా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్లో కనిపిస్తుంది సినిమా ట్రైలర్ చూస్తే. బట్ మీరు టెక్నికల్గా ఈ సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉండాలని సౌండ్ డిజైనింగ్ కానీ ఇవన్నీ పర్టికులర్గా అంటే ఒక ఫ్యామిలీ, ఒక యాక్షన్ థ్రిల్లరు, ఒక మీరు అన్నట్టుగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేసి ఇలాంటి సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ పర్టికులర్గా డిజైన్ చేసుకుంటారు. సో పర్టికులర్గా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాకి మీరు టెక్నికల్గా ఇంత సౌండ్ ఉండాలని ఎందుకు అనుకున్నారు సార్? వెరీ సింపుల్ అండి, అది అందరికీ సర్వైవల్ కదా. నేను డైరెక్టర్గా ఐ వాంట్ టు ఎక్సెల్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై సేమ్ ఫిలిమ్స్. నాకు వకీల్ సాబ్ కంప్లీట్ డైలాగ్ సినిమా. వకీల్ సాబ్లో ఫస్ట్ కోర్ట్ సెషన్లో ఎన్ని డైలాగులు ఉంటాయి, ఈ సినిమా అంతా అన్ని డైలాగులు ఉంటాయి. ఈ సినిమా డైలాగులు అన్నీ తీసి తిప్పి కొడితే నాకు తెలిసి 10 పేజీలు వస్తుందో 15 పేజీలో వస్తుంది. సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అంటే ఒక విజువల్ అప్పీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్ థియేటర్లోకి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలంటే సార్ మీడియం మారిపోవడం వల్ల విజువల్ గ్రాండియర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆ సౌండ్ డిజైన్ని, ఆ విజువల్ని, దాన్ని అంటే పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా ఏదో కావాలని ఇరిగించినట్టుగా అలా కాకుండా అలా ఒక పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా రాసుకొని చేశానండి. దిస్ ఇస్ ప్యూర్ మై అంటే నాకు ఇలా తీయాలని ఉంది, ఇలా ప్రజెంట్ చేయాలి అనిపిస్తుంది అని చెప్పి
చేసిన ప్రజెంటేషన్ సార్. ఎందుకంటే యూజువల్గా మనం ఫ్యామిలీ సినిమా అనుకోగానే ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక హీరో వస్తాడు, ఇంకా అక్కడ నుంచి అక్కడే ఒక చుట్టూ జరుగుతుంది అనేది ఉంది చూడండి. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై సంథింగ్ న్యూ, దట్స్ ఇట్. My question for Swastika. Yeah. రాజు గారు Here. Yeah. Swastika, my question is for you. Rajgar, producer Rajgar and director more emphasizing on your character. What is the experience of that character and what is the challenge for playing that role? For me, this is my first Telugu movie and this kind of character also first time in life, in my career I am doing this kind of character. So I am also very excited to watch the movie because I don't know what is in this movie. But definitely for me as a beginner, getting a debut, this kind of a character, that itself a blessing. So I'm waiting to work more Telugu movies. And this Gutti, my character name is Gutti. So definitely people love and maybe hate Gutti. But whatever, that is the biggest appreciation for me. What is the challenging for playing the role? That I can't reveal, no. దిల్రాజు గారు Because ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2.5 అవర్స్లో ఒరిజినల్గా నియర్ 1 మిలియన్కు రీచ్ అవుతుందంట మా ట్రైలర్. కంగ్రాచులేషన్స్ సార్ రాజు గారు అంటే మా ట్రైలర్ జెన్యున్గా 2.5 అవర్స్లో 10 లక్షల మంది, అంటే రిపీట్ చూసింది ఒక 20% తగ్గించిన, సో 8 లక్షల మంది చూశారు. థ్యాంక్ యూ సార్ రాజు గారు. దిల్రాజు గారు సార్ 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 రాజు గారు సార్ లాస్ట్ క్వశ్చన్. సార్ మామూలుగా మీరు ప్రతిదీ మీరు చెప్పే ప్రతి విషయం కూడా అంటే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం, అంటే ఫేక్ కలెక్షన్స్ కానీ ఇప్పుడు మీరు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు. అంటే ఇది పర్టికులర్గా ఒకటి ఇక్కడ ఆ ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పొచ్చు. అంటే పేడ్, ఇట్స్ పేడ్ అనొచ్చు, రాంగ్ కలెక్షన్. ఫేక్ అంటే సౌండింగ్ తప్పుగా అనిపిస్తుంది. ఓకే, రాంగ్. ఓకే, ఇవన్నీ అంటే మీరు ఒక్కరంటే పాటించగలరు, మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు. అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి, మీరు చేయాలనే ప్రెజర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎంతవరకు దీని మీద స్టికాన్ అయి ఉండగలరు అనుకుంటున్నాను. నీకు ఇందాకే చెప్పాను కదా, నేను మొదటి స్టెప్ వేసా, మీరు నా వెనకాల ఉండండి, అందరు వెనకాల వస్తారు. ప్రొడ్యూసర్లు ఉండాలి సార్, ప్రొడ్యూసర్లు ఎందుకమ్మా, మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా. మళ్ళీ పిఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు. మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తాయిగా. ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా. యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు? ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో చెప్పాను, రన్ ట్రాక్ కావాలి, వస్తాయని ఒరిజినల్ వచ్చేస్తాయి. తొందరలోనే ఉంది, పెద్ద దూరమేం లేదు అన్నిటికీ. సో ఎక్కడో ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి. మార్పు కోసం ఐఎమ్ ట్రయింగ్. సార్ దిల్రాజు గారు లాస్ట్ క్వశ్చన్ సార్ రీసెంట్గా రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగా ఎక్కువైంది. సో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో కూడా రిలీజ్లు అవ్వటం, కొంచెం రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా, భైరవం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ, కొంచెం ఇబ్బంది అయిందని. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇలాంటి ముందు జరగకుండా మీరేమన్నా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? తమ్ముడు సినిమాని దాటేసి వెళ్ళినట్టును గ్రౌండ్లోకి రా, దానికోసం సపరేట్గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో దయచేసి నేను అన్ని థంబ్ లైన్స్ చెక్ చేస్తా, తప్పులు ఎక్కడన్నా కనిపించిందా ఇగో మళ్ళీ ఇది కూడా తీసుకోండి. July 4th థియేటర్స్ లో కలుద్దాం. అండ్ టుడే ఈవెంట్ బై UV మీడియా అండ్ RPR was our GSK and Vamshi Kaka. Thank you so much.